నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దొరకానిపాడు గ్రామానికి చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్యను ఖండించారు మంత్రి పొంగూరు నారాయణ. ఈ హత్య చాలా దారుణమన్నారు. మృతుని కుటుంబ సభ్యులకు నెల్లూరు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు మంత్రి నారాయణ. లక్ష్మీనాయుడు భార్య సుజాతకు 5 లక్షల రూపాయలు, కుమార్తెలు లహిన్విశ్రీ, తన్విశ్రీలకు 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. దాడిలో గాయపడ్డ తిరుమలశెట్టి భార్గవ నాయుడికి 3 లక్షలు, తిరుమలశెట్టి పవన్ కుమార్కు 5 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. చంపటం అది చాలా దారుణంగా జరిగింది. అంతేకాకుండా వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా యాక్చువల్గా వాళ్ళిద్దరు బ్రదర్ని కూడా చంపాలని ప్రయత్నిస్తే వాళ్ళు తప్పించుకున్నారు. అయినా వాళ్ళిద్దరు కూడా యాక్చువల్గా ఒకరికైతే వెన్నుపూస బాగా డ్యామేజ్ అయింది, దానికి సర్జరీ చేశారు. దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని అతను అరెస్ట్ చేయడం జరిగింది. సుజాతకి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నిన్న యాక్చువల్గా సుజాతకి ఒక 5 లక్షల రూపాయలు, తర్వాత వాళ్ళ పిల్లలిద్దరికి ఒక్కొక్కరికి 5 లక్షల డిపాజిట్ చేయమన్నారు. అదేవిధంగా ఎవరైతే బెడ్ మీద యాక్చువల్గా ఈరోజు సర్జరీ చేయించుకొని అంటే వెన్నుపూస దెబ్బతిందో వారికి యాక్చువల్గా 5 లక్షలు, అదేవిధంగా భార్గవ్ అనే ఇంకొక బ్రదర్కి ఒక 3 లక్షలు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. ఇది కాకుండా సుజాత వాళ్ళ పిల్లల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సుజాతకు 2 ఎకరాలు, వాళ్ళిద్దరు పిల్లలకు 2 ఎకరాలు